సామవేదం యొక్క 372వ మంత్రము. మంత్రం యొక్క ఋషి గౌతమో వామదేవ, దేవత ఇంద్ర, ఛంద జగతి, స్వర నిషాద. గౌతముడు వామదేవుడు, జ్ఞానవంతుడు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నవాడు. దేవత ఇంద్రుడు, పరమైశ్వర్యశాలి అయినటువంటి పరంపిత, పరమాత్మ లేదా ఇంద్రియాలను జయించినటువంటి జీవుడు. ఛందస్సు జగతి, స్వర నిషాద్. విషయం ఏంటి? మార్గాలన్నీ అతని వైపే వెళ్ళుచున్నాయి. ఏ మార్గం ఎవరెవరొచ్చి ఎన్నో మార్గాలు చూపెడుతున్నారో, ఏ విధంగా అయితే నదులు ప్రవహిస్తూ ఉంటాయి, ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క నది, 3 నదులు ప్రవహిస్తాయి. అవి ఎక్కడికి వెళ్తాయి? నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. ప్రతిదీ ఎన్ని నదులు ప్రవహిస్తాయో అన్ని నదులు కూడా అటే సముద్రం వైపుకే, ఎక్కడైతే వంపు ఉందో అక్కడి వైపుకే వెళ్తాయి. అదే విధంగా ప్రతి నది కూడా వెళ్ళి సముద్రంలోనే కలుస్తుంది. కాబట్టి ఏ రకంగా వెళ్ళినా, ఏ దారి నుండి వెళ్ళినా వెళ్ళేది సముద్రం లోపలికే. అదే విధంగా ఎవరెంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని మార్గాలు తీసినా, ఎంతమంది గురువులు వచ్చి ఎన్నో రకాలుగా వార మతాల ద్వారా వార మానసిక స్థితిని బట్టి వారు ఎన్ని మార్గాలు చూపెట్టినా, ఏ విధంగా చూపెట్టినా, వాళ్ళు ఏ విధంగా అయితే అర్థం చేసుకున్నారో ఆ విధంగా మనకు చూపెడతారు. కాబట్టి ఏ విధంగా చూపెట్టినా అన్ని అటువైపుకే. కాబట్టి సముద్ర స్వరూపుడైనటువంటి అతని వైపుకే, పరమాత్మ వైపుకే. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇవన్నీ తెలుసుకోవాలి, అన్ని అతని వైపుకే. కానీ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రకంగా చెప్తే అవి పట్టుకొని మనము ఒకరికొకరం పాకులాడుకోవడం కాదు, ఒకరినొకరము నిందించుకోవడం కాదు, ఒకరినొకరం దూరం చేసుకోవడం కాదు అక్కడ. కాబట్టి పరమాత్మ ఒకే ఒక్కడు అనేటువంటిది తెలుసుకోవాలి. అంతటా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు, అందరినీ ఉత్పన్నము చేసింది అదే, అతనే, పరమాత్మనే. అందరికీ పదార్థాలను ఇచ్చింది అతనే, ఆ పరమాత్మనే. కాబట్టి ఎవరో ఒక రకంగా చెప్తూ ఉంటే అవి వేరు వేరు అని ఆ విధంగా అనుకొని, అంత పెద్ద స్థానంలో ఉన్నటువంటి చిన్నజీయర్ స్వామి గారిది కూడా కొంచెం ఇక్కడ వివరణ జరుగుతున్నది. రాత్రిలో చూశాను, అది ఎక్కడికి వెళ్తాదో తెలియదు. కానీ ఎవరైనా ఎంత పెద్ద స్థానంలో ఉన్నా కానీ కొంచెం అతి జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. ఎవరికైనా ఏదైనా చెప్తే ఎలా ఉండాలి అంటే అతి జాగ్రత్తగా ఉండాలి. అందుకు ఆ జాగ్రత్త వహించడం కొరకు పరమాత్మను పట్టుకోవాలి. కాబట్టి అసలైనటువంటి పరమాత్మ, అంతటా ఉన్నటువంటి పరమాత్మను పట్టుకుంటేనే ఆ స్థితి కలుగుతుంది, లేకుంటే కలగదు. ఎంతసేపు మనం చెప్పాను, మనకు నడుస్తున్నది పడవ మీద ఎక్కాలి. ఏ పడవ మీద? జ్ఞానస్వరూపుడు సర్వవ్యాపకుడు అయినటువంటి ఆ పరమాత్మ యొక్క పడవ మీద ఎక్కినప్పుడే జాగ్రత్తగా వెళ్తాము. ఈ విధంగా ఈ మూర్తులను పట్టుకొని, ఆ మూర్తి అనేటువంటిదే అదే పడవ, అదే దేవుడు అని చెప్పి దానిని పట్టుకున్నట్లయితే ఈ స్థితి వస్తుంది. ఎన్నో రకాలుగా ఎంతమంది సన్యాసులు కూడా బయటపడుతున్నాయి, ఎన్నో రకాలుగా నిందించడం జరుగుతుంది, ఎన్నో రకాలుగా గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ స్థితి ఎందుకు వస్తుంది అంటే, ఎవరైతే పరమాత్మ మార్గంలో ఉన్నారో వారు అసలైనటువంటి పరమాత్మను పట్టుకుంటే ఆ స్థితి కలుగదు. కాబట్టి వేళ కలిగింది అంటే దానిని పొరపాటు లేకుంటే దానిని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. పొరపాటు ఉంటే మాత్రం సర్దిద్దుకోవాలి. ఆ విధంగా నడుచుకుంటే అన్ని మార్గాలు అందరూ అక్కడికే వెళ్ళేది. ఎక్కడి నుంచి అయితే అందరూ వచ్చారో అక్కడికే మళ్ళీ అందరూ వెళ్తారు. కాబట్టి అన్ని మార్గాలు అక్కడనే, అందరూ వెళ్ళేది అక్కడికి. అన్ని ఏవేవైతే జ్ఞానం ఏదైతే ఉందో అతని ద్వారానే, పరమాత్మ ద్వారానే, అనగా సత్య జ్ఞానం ఏదైతుందో అది పొందింది మాత్రం పరమాత్మ ద్వారానే. అబద్ధం ఏదైతుందో, అసత్యం ఏదైతుందో అది మాత్రం పరమాత్మ ద్వారా పొందలేదు. కాబట్టి అది గ్రహించుకోవాలి. అది గ్రహించుకోవాలి అంటే ఎంత శక్తి కావాలి మనకు, ఎంత సాధన కావాలి, ఎంత అంతర్ముఖులం కావాలి మనము. ఆ విధంగా అవుతేనే తెలుస్తుంది. ఎంత జ్ఞానాన్ని పొందితే కలుగుతుంది మనకు. ఎంతసేపు బయట వెతికితే అది లభించదు. కాబట్టి అది తెలుసుకొని మెదులుకోవడం కొరకు ప్రయత్నం చెయ్యాలి. మొన్న ఒకటి సంఘటన జరిగింది. ఆ అమ్మాయి పాపము తనేమన్నా చేసుకున్నదా, ఎవరన్నా చేసినా తెలియదు. 25 సంవత్సరాలు ఒక మార్గం, మంచి మార్గమే చూపెడుతుంది కదా. లోక కళ్యాణం కొరకు కొన్ని విషయాలు బాగానే చెప్తుంది. దేవుడు అంటే పరమాత్మలో అందరూ కూడా, ఎవరు కూడా ఈ రకంగా ఎవరు అర్థం చేసుకోరు కదా. దయచేసి ఎవరో కానీ మ్యూట్లో పెట్టండి. గోజే దయచేసి అమ్మలో ఎవరో మ్యూట్లో పెట్టుకోండి జరా. రికార్డ్ అవుతుంది, రికార్డ్ లో డిస్టర్బ్ అవుతుందండి. ఇది కట్ చేయని కూడా కట్ చేయరు, మళ్ళీ వస్తుంది అదే మాటలన్నీ. గోజే పేరు మీద ఎవరున్నారో వారు మ్యూట్ లో పెట్టండి.
అమ్మ మీరు అమ్మ మీరు లాంగ్ ప్రెస్ చేస్తే గోజే దగ్గర స్పీకర్ బంద్ అయిపోతుందమ్మా. మీరు ఇంకా వేరే ఎవరు మాట్లాడకండి, మధ్యలో రికార్డ్ నాశనం అవుతుంది అక్కడ. అమ్మగారు దయచేసి ఎవరో మ్యూట్ లో పెట్టండి. म्यूट में रख लीजिए कृपया. ఓం పాఠం మొదలు పెట్టాలా ఏంటి? కొంచెము పాఠం లోపలికి వచ్చినప్పుడు జర దయచేసి ఇక్కడే ఉండండి, లేదంటే మ్యూట్ లో పెట్టుకోండి అయిపోతుంది కదా. మీరు ఏమైనా చేయండి కానీ మ్యూట్ లో పెట్టండి. మార్గాలన్నీ అతని వైపే. విషయం ఏంటిది? ఈ మంత్రం యొక్క 372వ మంత్రం యొక్క విషయము మార్గాలన్నీ అతని వైపే వెళుతున్నాయి. మంత్రం యొక్క ఋషి గౌతమో వామదేవ, దేవత ఇంద్ర, ఛంద జగతి స్వర నిషాద. విషయము మార్గాలన్నీ అతని వైపే వెళ్ళుచున్నాయి. మంత్రం ఏంటి? ఓం సమేత విశ్వా ఓజసా పతిం దివో య ఏక ఇత్ భూరతిర్జనానాం పూర్వ్యో సపూర్వ్యో నూతనమాజిగీషం సంవర్ధనీరనువావృత ఏక ఇత్. పదచ్ఛేదము. సమేత సం ఏత విశ్వాః ఓజసా పతిం దివః యః ఏకః ఇత్ భూః అతిథిః జనానాం సహ పూర్వ్యః నూతనం ఆజిగీషన్ తం వర్తనీః అను వావృతే ఏకః ఇత్. వామదేవ ఋషి గత మంత్రం యొక్క చివరి వరుసను ధ్యానిస్తూ, చివరి వరుసను చివరి పంక్తిని ధ్యానిస్తూ అందరికీ చెప్పుచున్నారు. గత మంత్రం అంటే 371వ మంత్రం ఏదైతుందో ఆ మంత్రములో చివరిగా ఏం చెప్పబడింది? చివరి వరుసలో అంటే కామక్రోధాలను జయించాలి, తనను తాను విస్తారంగా చేసుకోవాలి, మరియు శరీరాన్ని వజ్రతుల్యంగా చేసుకోవాలి. కామక్రోధాలను జయించి శత్రువులను జయించారు కాబట్టి ఇతరుల యొక్క శత్రువులు వాటిని కూడా జయించగలుగుతారు. కాబట్టి ఆ విధంగా తనను తాను విస్తారం చేసుకుంటే అప్పుడు యులోకం నుంచి కానీ భూతిలోకం నుంచి అన్నియును అతని వైపుకు పరిగెత్తుకుంటూ వస్తాయి, అనగా అందరూ అతని వైపుకు వస్తారు రక్షణ కొరకు. అదేవిధంగా అతని యొక్క శరీరాన్ని వజ్రంగా చేసుకుంటే భూమి కూడా కంపించిపోతుంది, ఆ విధంగా శక్తివంతుడు అవుతాడు అని. ఈ విధంగా గత మంత్రం యొక్క చివరి వరుసను ధ్యానిస్తూ ఇది దానిని గుర్తుకు చేసుకుంటూ అందరికీ చెప్పుచున్నారు. వామదేవుడు అందరికీ చెప్తున్నారు. ఏంటి అంటే విశ్వాహ, విశ్వాహ మీరందరూ, విశ్వజనులందరూ, విశ్వానికి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ ఓజస, ఓజస్సు శక్తి ద్వారా, ఓజానగా ఇక్కడ శక్తి, శక్తి ద్వారా దివః పతిం ఆ ద్యులోకము, దివః పతిం ద్యులోకం యొక్క పతి స్వామి, లేదా ధారణ చేసుకునేవాడు, లేదా పోషించేవాడు, పాలించేవాడు, అతడే స్వామి. దివః పతిం ద్యులోకం యొక్క అనగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నీహారిక మొదలగు వాటితో పాటు సమస్త ఖగోళం. ద్యులోకం అంటే సమస్త ఖగోళం. ఖగోళ శాస్త్రం చదివితే అవన్నీ తెలుస్తాయి. జ్యోతిషం అనే ఖగోళ శాస్త్రాన్ని తెలియజేస్తుంది. జ్యోతిషం అంటే ఏదో ఉన్నదాన్ని లేనిదాన్ని చెప్పడం కాదు. అక్కడ జ్యోతిషం అంటే ఖగోళ శాస్త్రాన్ని తెలియజేసేది. ఆ విధంగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నీహారిక, నీహారిక అనగా నక్షత్రాలు, పుంజం ఏదైతుందో అవన్నీ వాటితో పాటు సమస్త ఖగోళ శాస్త్రము, ఖగోళము యొక్క స్వామి, దాని యొక్క స్వామి ఇంద్రుడు. ఎవరు?
వాటన్నింటికి స్వామి, ఆ ఐశ్వర్యాలన్నిటికీ స్వామి అయినటువంటి వాడు ఇంద్రుడు. అతడే జగదీశ్వరుణ్ణి, ఇంద్రుడు అనేటువంటి జగదీశ్వరుణ్ణి సమేత బాగుగా పొందండి. ఆ అన్ని ఐశ్వర్యములు కలిగినటువంటి కనుక ద్యులోకంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైన వాటితో పాటుగా ఆ ఖగోళ శాస్త్రం స్వామి అయినటువంటి వాటితో పాటు దానికి స్వామి ఎవరైతే ఉన్నారో, వాటికి స్వామి ఎవరైతే ఉన్నారో ఆ జగదీశ్వరుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి పొందండి. మీరందరూ పొందాలి, మీరందరూ అతన్ని దర్శించుకోవాలి లేదా ప్రాప్తించాలి. లేదా పొందడం అంటే అతను ఎక్కడో ఉన్నాడు కాబట్టి మనం చేరుకోవడం కాకుండా అతని యొక్క అనుభూతిని చెందాలి. ఆ జగదీశ్వరుడు బలహీనుల చేత పొందబడడు. ఆ పరమేశ్వరుడు బలహీనులు ఎవరైతున్నారో వారికి లభించడు. బలహీనులు అంటే ఏంటి మరి ఇక్కడ? శారీరకంగానే, కేవలం శారీరకంగానే కాదు, ఆత్మపరంగా కూడా, మనస్సు పరంగా కూడా. మనస్సు కూడా గట్టిగా ఉండాలి, శరీరము గట్టిగా ఉండాలి, మరియు ఆత్మ కూడా దృఢంగా బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అనగా ఏ విధంగా అయితే 371వ మంత్రంలో చెప్పబడిందో అలాంటి గుణాలను కలిగి ఉండాలి సంపూర్ణంగా. ఆ విధంగా ఉండాలి. అలాంటి వారికే ఆ స్వామి, ఆ పరమేశ్వరుడు, ద్విలోకముకు పతి అయినటువంటి స్వామి కనబడతాడు లేదా లభించబడతాడు. భోగాసక్తుల నుండి ప్రాపంచిక కోరికలకు అతీతంగా ఎదిగిన శక్తివంతులకే పరమాత్మ ప్రాప్తిస్తాడు. భోగాసక్తులు అనగా ఈ భోగాలలో ఎవరైతే ఆసక్తి చెంది కామ, క్రోధ, లోభ, మోహాలు ఏవైతే ఉన్నాయో కామములో మునిగి ఉన్నారు, దాని ద్వారా క్రోధాన్ని తెచ్చుకున్నారు. అది లభించకపోతే క్రోధం వస్తుంది, మరియు లోభం కలుగుతుంది, ఈర్ష్యాద్వేషాలు వస్తాయి. వాటిలో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో అనగా ఈ ప్రపంచంకు ఆకర్షితులైపోయి ఈ శరీరమే నేను, ఈ ప్రపంచమే నాది అన్నట్లుగా పూర్తిగా నాదే, నేను ఈ ప్రపంచాన్ని ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళను. కాబట్టి ఆ విధంగా విచారణ జరుపుతూ ఎవరైతే ప్రాపంచిక కోరికలు ముని ఉన్నారో వారికి పరమాత్మ లభించడు. ఎవరికి లభిస్తారంటే వాటిని అధిగమించి వాటి నుంచి దూరంగా అయిపోయిన వాడు, అనగా వాటిని సంపూర్ణంగా సమూలనంగా దూరం చేసుకున్నటువంటి శక్తివంతులు ఎవరైతున్నారో ఆ శక్తి, వాటిని దూరం చేసుకోవాలంటే కూడా ఆ శక్తి కలగాలి. అలాంటి శక్తియే గొప్పది. ఆసక్తి కలగకుండా ఉండడానికి ఏదైతుందో అదే శక్తి అనబడుతుంది. అది కనబడే శక్తి కాదు, శరీరం యొక్క శక్తి కాదది. విషయవాసన నుండి దూరం ఉండాలి, విషయాసక్తులు కాకుండా ఉండాలంటే ఎంత శక్తి కావాలి? ఆ శక్తి ఎవరి ద్వారా లభిస్తుంది అంటే పరమాత్మ ద్వారానే. కాబట్టి ఎవరైతే పరమాత్మను పట్టుకొని పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని సత్యాన్ని తెలుసుకొని అసత్యం నుండి దూరమయ్యి ఆ పరమాత్మ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులే ఈ భోగాసక్తులు కాకుండా ఉంటారు. కాబట్టి ఆ విధంగా పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని భోగాసక్తులు కాకుండా ఉన్నటువంటి వారికే పరమాత్మ ప్రాప్తిస్తాడు. ఆ ప్రభువులో ఎవరైతే ఉన్నారో ఆ ప్రభువులో ఏకః ఇతు ఒక్కరే, ఒకే ఒక్కరు, ఖచ్చితంగా చెప్తాను ఒక్కరే. అతడు పరమాత్మ అనేటి వాళ్ళు ఎందరో లేరు. శివుడు అని, విష్ణు అని, బ్రహ్మ అని. మనం ముఖ్యంగా 3 తత్వాలుగా చెప్పుకుంటున్నాం, శివుడు, విష్ణు, బ్రహ్మ అని. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి విష్ణువుకు సంతానం, శివునికి సంతానం, బ్రహ్మకు సంతానం, ఆ విధంగా సంతానం చేసుకున్న వీరందరూ దేవతలు అంటున్నారు. వారందరూ దేవతలు అనగా సృష్టికర్త అంటున్నాం. కానీ అక్కడ సృష్టికర్త ఒకే ఒక్కడు. ఈ విశ్వాన్ని, బ్రహ్మాండాన్ని రచించింది ఒకే ఒకరు. ఏ లోకంలో వెళ్ళి ఎక్కడున్న మానవులైనా ఈ విధంగానే ఉన్నారు. చూడండి, ఏ దేశం వాళ్ళని చూసినా మానవులు ఇవే ఆకారం ఉన్నది. కలర్ లో తేడా ఉండొచ్చు, కొంచెం వ్యవహారం అనగా అక్కడక్కడ వాతావరణం బట్టి వ్యవహారం వేరే ఉండొచ్చు. అనగా ఆహార పానీయాలు ఏవైతుందో దాని ద్వారా, భోజనం ఏదైతుందో దాని ద్వారా వేరుగా ఉండొచ్చు. కానీ సంతానాన్ని కనడమో, అదే కనడం పద్ధతి ఏదైతుందో అదియును, మరియు భుజించే పద్ధతి ఏదైతుందో అదియును, అంటే నోటి ద్వారానే భుజిస్తారు. అదే విధంగా మాట్లాడడము, ఏడవడము, నవ్వడము చేయడం అవన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఏ దేశం వాళ్ళైనా సరే, ఏ లోకంలో అయినా సరే, ఏ లోకంలో ఉన్న మానవులైనా సరే అందరి ఒకే రకంగా ఉన్నాయి. అంటే దానికి అర్థం ఏంటి?
అంటే ఒకే ఒక్కడు వీటన్నింటినీ తయారు చేసింది, వీరందరినీ ఉత్పన్నము చేసింది పరంపిత పరమాత్మని. ఒకటే ఫ్యాక్టరీ, ఒక ఫ్యాక్టరీ నుండే ఈ శరీరాలు అనేటువంటి ఆ కంపెనీల నుండే, ఒకే ఒక కంపెనీ నుండి ఈ శరీరాలు, అన్ని రకాల శరీరాలు ఉత్పన్నమైనాయి. అవి ఒకే రకంగా ఉన్నాయి, అనగా కలర్ చేంజ్ అంతే, రంగుల మార్పు వాతావరణాన్ని బట్టి, ఆ యొక్క శరీర తత్వాలను బట్టి. కానీ అక్కడ మాత్రమో ఒకే రకంగా ఉన్నాయి. కనులు అందరికీ ముందల్లే ఉన్నాయి, ముక్కు ఎక్కడ ఉండాలో అక్కడనే ఉంది, నోటి పైనే ఉంది, ముఖం కను మధ్యలో, కన్నుల నేత్రముల మధ్యలోనే ఉన్నది, చెవులు పక్కకే ఉన్నాయి, తల కూడా అదే విధంగా అందరికీ వెంట్రుకలు ఉంటాయి, చేతులు కాళ్ళు అన్ని ఒకే రకంగా ఉన్నాయి. కాబట్టి ఆ పరంపిత పరమాత్మ ఒక్కడే. ఆ ఒక్కడిని ఏకం సద్విప్ర బహుధా వదంతి. జ్ఞానులు ఆ ఒకే ఒక్కడైనటువంటి పరమాత్మను ఒక్కొక్క గుణాన్ని బట్టి ఎన్నో రకాలుగా చెప్తారు, కానీ పరమాత్మ మాత్రం ఒక్కడే. ఇది ఒకే ఒక్కరు. ఖచ్చితంగా జనానాం ప్రజలందరూ అతిథి భూ నిరంతరం తెలుసుకోవడానికి యోగ్యులు, అర్హులు. ఆ ఒకే ఒక్కడు. ఈ ప్రజలందరూ కూడా, విశ్వ మానవులందరూ తెలుసుకోదగినటువంటి, తెలుసుకునేందుకు అర్హులు ఒకే ఒక్కరు, అతడే పరమాత్మ. నిరంతరం తెలుసుకోవడానికి యోగ్యులు, అర్హులు. సాతత్యగమనే అతిథి, నిరంతరం గమనం చేసేవాడు, నిరంతరం గమనశీలుడు అనగా నిరంతరం జ్ఞానశీలుడు. ఒకసారి జ్ఞానం ఉంటుంది, ఒకసారి ఉండదు అని కాదు, జ్ఞానస్వరూపుడు. నిరంతరం ఎప్పుడు ఉంటుంది జ్ఞానం అతని దగ్గర. నిరంతరం గమనశీలుడు, ప్రయాణం చేసేవాడుగా, ఒక దగ్గర ఉండే అందరిని నడిపించేవారు, అందరినీ అన్నింటినీ కంపింపజేసేవాడు, అన్నింటినీ తిప్పేవాడు, అన్నింటినీ తన ఆధీనంలో పెట్టుకునేవాడు. సా కాష్ఠ సా పరాగతి. ఆ పరమాత్మనే అందరికీ అంతిమ గమ్యస్థానము. సా కాష్ఠ సా పరాగతి, అంతిమ గతి, అంతిమంగా చేరుకునేది ఆ పరంపిత పరమాత్మనే. అందరికీ, ఏ ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరునో అతన్నే చేరుకోవాలి. మనుష్యుడు ఎక్కడికి వెళ్ళినా శాంతి లాభమును పొందడు. మానవుడు పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, ఈ గురువు చెప్తున్నారు, ఆ గురువు చెప్తున్నాడు, అక్కడ ఒక సన్యాసి ఉన్నాడు, ఇక్కడ ఒక సన్యాసి ఉన్నాడు, వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, ఎన్నో రకాలుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా శాంతి అనేది కలగదు. ఎక్కడ శాంతి కలుగుతుంది అంటే పరమాత్మను పొందితేనే శాంతి కలుగుతుంది. ఆ పరమాత్మను ఎక్కడ మరి? ప్రభువును పొందడం అందుకు అవసరం. ఎందుకంటే అతడు పూర్వ్య, పూర్తి చేసేవాడు. ఆ పరమాత్మ ఎలాంటి వాడు? పూర్తి చేసేవాడు. అందుకే అతన్ని పొందడం అవసరము. సర్వశ్రేష్ఠుడు, సర్వోన్నతుడు. పరమాత్మ సంపర్కంలో ఏదైతే పూర్తి కలుగుతుందో అది విలక్షణం. ఎవరైతే సర్వోన్నతుడైనటువంటి పరమాత్మ సంపర్కంలో ఎక్కడో వెళ్తున్నా అక్కడ కాదు, నీవు ఎక్కడైతే నీలోనే ఉన్నాడో నువ్వు వెతకాల్సిన అవసరమే లేదు. నీవు అతనికి రూపం తయారు చేయాల్సిన అవసరమే లేదు, అతనికి మందిరం కట్టించాల్సిన అవసరమే లేదు. పరమాత్మనే నీకు మందిరాన్ని కట్టించి నిన్ను అందులో కూర్చునిబెట్టాడు, అందులోనే పరమాత్మ ఉన్నాడు, అందులో చూసుకోమని చెప్పాడు. నీకు పరిశ్రమ చెయ్యాల్సిన అవసరం లేదు. కేవలము అంతర్ముఖులం కావడం అనగా నీలోనే నీవు లీనం కావడము. ఆ విధంగా చేసుకొని అతనికి పూర్తిగా అంకితమైనట్లయితే అప్పుడు ఏదైతే కలుగుతుందో అది విలక్షణమైంది. ఆ అనుభూతి కానీ, ఆ ఆనందం కానీ, ఆ శక్తి కానీ, ఆ యొక్క జ్ఞానం కానీ, ఆ యొక్క ప్రకాశాన్ని పొందడం ఏదైతుందో అది విలక్షణమైంది. అతడు రాగానే ఇతడు వీతశోకుడు, శోక రహితుడు అయిపోతాడు. ఎప్పుడైతే పరమాత్మ సంపర్కంలోకి జీవుడు వెళ్తాడో, అతడు ఎప్పుడైతే తనను ఒడిలోకి తీసుకుంటాడో, అనగా నీ యొక్క హృదయం లోపలికి లేదా నీ లోపలికి ఎప్పుడైతే పరమాత్మ వస్తాడో అప్పుడు వీతశోకుడు, అనగా నీలో ఉన్నటువంటి పరమాత్మని ఎప్పుడైతే నీవు పట్టుకుంటావో అప్పుడు వీతశోకుడు, నీలో ఉన్నటువంటి దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. వీతశోకుడు అంటారు కనుక, అనగా శోక రహితుడు, ఏ శోకము, ఏ కష్టము, ఏ క్లేశము లేకుండా అయిపోతాడు. శోక మోహాలను అధిగమించి అతీతుడై శాంతిని అనుభవిస్తాడు. ఎక్కడ వెళ్ళినా శాంతి లభించదు. ఎక్కడ లభిస్తుంది? ఆ పరమాత్మ యొక్క సంపర్కంలోకి వెళ్ళినప్పుడే, ఆ పరమాత్మను తనలో తాను చూసుకున్నప్పుడే అది శాంతి కలుగుతుంది. అక్కడ శోకాలన్నీ, దుఃఖాలన్నీ, కష్టాలన్నీ దూరమవుతాయి. వాటికి అతీతుడైపోతాడు. అతీతుడై శాంతిని పొందుతాడు.
వామదేవుడు అనుచున్నాడు, ఓ మానవుడా నీవు నిశ్చయించుకో. ఏమనగా, ఓ మానవుడు నీవు ఖచ్చితంగా నిర్ణయం చేసుకో. ఏంటి? నూతనం స్తోత్రాలను, కీర్తనలను, గుణగానము విస్తరింపదగిన ఆ ప్రభువును. నూతనం అనగా స్తోత్రాలను, కీర్తనలు అనగా భజనలను లేదా భజనలను గుణగానం చేస్తూ విస్తరింప చేసేటువంటి, విస్తారంకు అనగా అందరికీ తెలియజేసేటువంటి ఆ పరంపిత పరమాత్మ, తెలియజేయదగినవాడు అతడే, విస్తారంగా చేయదగినవాడు అతడే. ఆ పరమాత్మను, అతని యొక్క కీర్తనలను, ఆ విధంగా భజనలు చేసేటువంటి యోగ్యత కలిగినటువంటి ఆ ప్రభువును ఆ అన్ని విధాలుగా అన్ని వైపుల నుండి జిగీషం నేను జయిస్తాను, తప్పకుండా పొందుతాను అనేటువంటి భావన తెచ్చుకో. అన్ని వైపుల నుండి, ఏ మార్గం నుండి వెళ్ళినా సరే నేను అతని వరకు చేరుకుంటాను. కానీ ఏ మార్గంలో అయితే తొందరగా చేరుకుంటానో ఆ మార్గం గుండానే వెళ్తాను. ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ అవి నేను నా ఆయుష్ అయిపోయేసరికి నేను చేరుకుంటానో లేదో తెలియదు. కాబట్టి నా ఆయుష్ పూర్తి కాకముందే నేను అతి వేగంగా ఎప్పుడైతే ఏ మార్గం గుండా అయితే చేరుకున్నా ఆ మార్గాన్ని పట్టుకొని ఆ విధంగా నేను పరమాత్మను పొందుతాను, తప్పకుండా పొందుతాను. తమ్ అను ఆ పరమాత్మ వైపే వర్తని అన్ని మార్గాలు ఆవృతే వెళ్ళుచున్నాయి. అన్ని మార్గాలు ఆ పరమాత్మ వైపుకే వెళుతున్నాయి. చూడండి, మీరు గమనించినట్లయితే ఎలాంటి వారైనా సరే, మూర్ఖుడైనా సరే, అజ్ఞానుడైనా సరే, జ్ఞానుడైనా సరే, ఎవరైనా సరే చివరికి పరమాత్మ దగ్గర వంగుతారు. ఏదో ఒక రూపకంగా పెట్టుకొని వంగుతారు. ఎందుకంటే వాళ్ళకి అసలైన పరమాత్మ నాలోనే ఉన్నాడు, ఇంకా వేరే వెతకాల్సిన అవసరం లేదని వాళ్ళకి తెలియక కూడా ఆ విధంగా ఎక్కడో ఒక దగ్గర అటువైపుకే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అన్ని మార్గాలు అతని వైపుకే. మూర్ఖుడైనా వెళ్ళేది అతని దగ్గరికే, అజ్ఞానుడైనా వెళ్ళేది అతని దగ్గరికే, జ్ఞానుడైనా వెళ్ళేది అతని ఒడిలోకి, ఎవరైనా వెళ్ళేది అతని ఒడిలోకే. కానీ అక్కడ జరిగేది ఏంటి అంటే, ఎవరైతే జ్ఞానపూర్వకంగా తనను తాను తెలుసుకొని పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని పూర్తిగా అంకితమైపోతారో వారు తెలివిగా వెళ్తారో, సుఖాన్ని ఆనందాన్ని పొందుతూ వెళ్తారో, స్వర్లోకం చేరుకుంటారు అనగా ముక్తిని పొందుతారు. కానీ అజ్ఞానంలో వెళ్ళేవారు అక్కడికే వెళ్ళేది, కానీ నేను అతని దగ్గరికి వెళ్తున్నాను అనేది కూడా తెలియదు, అతని ఒడిలో ఉన్నాను అనేది కూడా తెలియదు. కాబట్టి ఆ స్థితి కాకుండా జ్ఞానుల వలె మా వామదేవుడు చెప్పినట్టుగా ఆ విధంగా వెళ్ళడము. అన్ని మార్గాలు వారితే వెళుతున్నాయి. నేను మార్గంలో అనగా దారిలో ఎందుకు చిక్కుకోవాలి? అన్ని మార్గాలు అక్కడికే వెళ్తున్నాయి కాబట్టి నేను వెళ్ళేటువంటి దారిలో నేను ఎందుకు చిక్కుకోవాలి? నేను ఇంకా తొందరగా వెళ్ళేటువంటి మార్గం ఏదో దాన్ని వెతుక్కొని వెళ్తాను. అందరూ ఆలస్యంగానో ముందుగానో అక్కడికి చేరుకోవాల్సిందే. అందరూ ఆలస్యంగా అయినా చేరుకోవచ్చు, లేదా ముందుగా చేరుకోవచ్చు. ఏ స్థితిలో అయినా అక్కడికి చేరుకోవాల్సిందే. అక్కడికి చేరుకోకుండా మాత్రం ఎవ్వరూ ఆగలేరు. అయితే ముందు కావచ్చు, లేకపోతే తర్వాత కావచ్చు, అందరూ చేరుకోవాల్సిందే. ఆ పరమాత్మ సత్తాలో విశ్వాసం ఉంచి నేను నడవనా? ఆ పరమాత్మ యొక్క సత్తా ఏదైతుందో, పరమాత్మ యొక్క ఉనికిలో నేను ఆ పరమాత్మ యొక్క ఉనికిని విశ్వసిస్తూ ముందుకు నడుస్తాను. అక్కడికి చేరుకొని పరమాత్మ యొక్క దర్శనం అయితే చేసుకుంటాను. ముందుకు నడవడం అంటే కాళ్ళతో నడవడం కాదు. అక్కడ ఆత్మ ఏదైతుందో జ్ఞానం పొందుతూ ఇంకా పరమాత్మకు దగ్గర కావడం. ముందుకు నడవడం అంటే తీర్థయాత్రల కొరకు వెళ్ళడం కాదు. తీర్థయాత్రలకు వెళ్తే అక్కడ దర్శనం అవుతాడు కాబట్టి నేను తొందరగా వెళ్తానని చెప్పి విమానంలో ఎక్కి వెళ్ళడం కాదు. ఆత్మ ఏదైతుందో తనలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించుకోవాలి అంటే వేదం అనేటువంటి విమానాన్ని ఎక్కి తత్వాన్ని తెలుసుకున్నట్లయితే నీవు పరమాత్మను పొందగలవు. కాబట్టి నేను ఆ విధంగానే పొందుతాను. అతడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు, తప్పకుండా ఉన్నాడు, లేడు అని కాదు. కనిపించడు, కనిపించకుండా ఉన్నాడు, కనిపించనంత మాత్రాన లేడు అని కాదు. కనిపించకుండా ఉండే అన్నిటిని నడుపుతున్నాడు. ఎలా కనిపించడంటే ఈ భౌతిక ఇంద్రియాల వేతన వాటికి కనిపించడు. ఏదైతే నేను ఉన్నానో నన్ను నేను ఎప్పుడైతే చూసుకుంటానో నన్ను నేను కూడా ఈ భౌతిక ఇంద్రియాల ద్వారా చూసుకోవడం లేదు. ఆ యొక్క దర్శనం నన్ను నేను కూడా చేసుకోవడం లేదు. కాబట్టి నేనుగానే ఇంద్రియాలు కాకుండా నేనుగానే దర్శనం చేసుకోవాలి. అప్పుడే ఆ పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది. కాబట్టి నేను కూడా పరమాత్మ యొక్క దర్శనము అయితే చేసుకుంటాను.
వారు అతడు ఎలా ఉన్నాడంటే ఏకః ఇత, ఒక్కరే, అతడు ఒక్కరే. పరమాత్మ యొక్క అనేక రూపాల కల్పనను వదిలేసి పరమాత్మ అనేక రూపాలుగా ఉన్నాడు అనేటువంటి కల్పననే అది. మనమైతే ఏదైతే మనము రూపాలను తయారు చేస్తుందో అది కల్పనతోనే, మన యొక్క ఊహతోనే అతనికి రూపాలు తయారు చేస్తున్నాం. కానీ అతని యొక్క రూపం ఎలా ఉందో తెలియదు, అతని రూపాన్ని మనము తయారు చేసే శక్తిను లేదు, కానీ కల్పన ద్వారా తయారు చేస్తున్నాం. కాబట్టి అనేక రూపాల కల్పనలను వదిలేసి నేను అస్తి ఇతి, పరమేశ్వరుడు ఉన్నాడు, అతడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు, అతనే నాలో ఉన్నాడు అనేటువంటి దానిని నమ్మి మనం ముందుకు సాగిపోదాము. ఆ విధంగా ఉన్నాడు అనేటువంటి అస్తి ఇతి, అతడు ఉన్నాడు, లేడని కాదు, ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు, ఎలా నమ్మాలి అంటే ఈ ప్రపంచం నడుస్తుంది కాబట్టి. ఈ ప్రపంచాన్ని మానవులు నడపడం లేదు. ఒకవేళ ప్రపంచాన్ని మానవులు నడిపినట్లయితే వాళ్ళు ఎల్లప్పుడూ ఉండాలి కదా. నడిపించేటువంటి వాళ్ళు ఎంతో మంది రాజ్యాలను ఏలుకుంటూ ధర్మాన్ని రక్షించుకుంటూ అధర్మాన్ని దూరం చేసుకుంటూ ఎంతో మంది మహారాజులు మహర్షులు ఆ విధంగా వచ్చి వెళ్ళారు. ఒకవేళ వాళ్ళే చేసినట్లయితే వాళ్ళు ఉండాలి కదా. కాదు, వాళ్ళను ఈ ప్రపంచం లోపలికి పంపించేది పరమాత్మనే, వారి ద్వారా ఈ ధర్మాన్ని రక్షింపజేసేది కూడా పరమాత్మనే. కాబట్టి అతడు ఉన్నాడు. ఈ ప్రపంచం అంతా ఉత్పన్నమవుతుంది, నడుస్తున్నది అంటే పరమాత్మ ఉన్నాడు. మానవుడు దాన్ని నడిపించడం లేదు, మానవుడు దాన్ని ఉత్పన్నము చేయడం లేదు. కాబట్టి ఆ పరమాత్మ ఉన్నాడు, ఒకే ఒక్కడు, కనిపించకుండా ఉన్నాడు, కంటికి కనబడిన వాడు, అంతటా ఉన్నాడు, అన్నింటి యందు ఉన్నాడు, అతని తర్వాత ఇంకేమీ లేదు. కాబట్టి ఆ పరమాత్మను అనేక రూపకల్పనలు వదిలేసి నేను ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో ముందుకు సాగుతాను, మరియు ఆ పరమేశ్వరుని సాక్షాత్కరించుకుంటాను. ఆ విధంగా ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో ముందుకు సాగుదాము, మరియు పరమాత్మను సాక్షాత్కరించుకుందాము. శాస్త్రార్థం చేసుకుంటూ కూర్చుండిపోకూడదు. శాస్త్రార్థం చేస్తూ పరమాత్మ ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఇలాంటి వాళ్ళకే లభిస్తాడు, అలాంటి వాళ్ళకే లభిస్తాడు, లేదా నీ కులంకు ఒక దేవుడు, నా కులంకు ఒక దేవుడు, లేదా నీ మతం వేరు, నా మతం వేరు, ఏది లేదు. అక్కడ కుల మతాలకు అతీతంగా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరికీ ఒకే ఒక్కడు. కాబట్టి ఆ పరమాత్మ సత్తను ఆ విధంగా శాస్త్రార్థం చేసుకుంటూ చర్చించుకుంటూ ఉండిపోకూడదు, మరి పరస్పరం కలహించుకుంటే పోట్లాడుతూనే ఉండిపోకూడదు. ఈ విధంగా ఇలా ఉన్నాడు, ఇది ఇంతడు నా దేవుడు విష్ణువు శివుడు అని చెప్పి ఆ విధంగా నీ మతం వేరు, నా మతం వేరు, నీ గురువు నా గురువు అని కాకుండా అందరము ఒక్కలమే, అందరము పరమాత్మ యొక్క సంతానమే, అందరికీ ఒకే ఒకడు పరమాత్మ. ఈ అందరికి జ్ఞానాన్ని కలిగింపజేసింది పరమాత్మనే. ఎవరు ఎంతగా అర్థం చేసుకుంటారో, ఎవరు ఎంతగా ఆచరణలో పెట్టుకుంటారో, ఎవరు ఏ విధంగా ఆచరణలో పెట్టుకుంటారో అది వారి యొక్క ఆయా జీవుల యొక్క తత్వం కావచ్చు, స్వభావం, ప్రకృతి వారి యొక్క. కాబట్టి దానిని బట్టి మనం పరమాత్మ రూపాలు తయారు చెయ్యకూడదు. పరమాత్మ ఒక్కడే. అతని వైపు వెళ్ళినట్లయితే, ఆ విధంగా అనుకుంటూ అతని వైపు వెళ్ళినట్లయితే అధికాధికంగా దివ్యత్వమును పొంది వామదేవులము అవుతాము. ఆ విధంగా ఆ పరమాత్మను విశ్వసిస్తూ వెళ్ళినట్లయితే మనము దివ్యత్వాన్ని, దివ్య గుణాలను, పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని, దివ్య ప్రకాశమును, దివ్యమైనటువంటి జ్ఞానాన్ని, గుణాలను పొంది మనము కూడా వామదేవులము అవుతాము. మా ఇంద్రియాలు ప్రశస్తములు అవుతాయి, మరియు మేము గోతములము అవుతాము. అదేవిధంగా మా ఇంద్రియాలు కూడా ప్రశస్తములు అనగా మంచి మార్గంలో తీసుకెళ్లేటువంటి తేజవంతమైనటువంటి ఇంద్రియాలు అవుతాయి. అప్పుడు మేము గోతములము అగుదుము. నేను భావార్థము, నేను పరమేశ్వరుడిని జయించేందుకు పొందేందుకు ప్రయత్నిస్తాను. నేను పరమాత్మను పొందడం కొరకు ప్రయత్నిస్తాను. అన్ని మార్గాలు అటువైపుకే వెళ్తున్నాయి కాబట్టి అసలైనటువంటి మార్గం ఏది ఉంటుందో దానినే పట్టుకుంటాను. పరమాత్మను ఎన్నో రూపాలుగా మనం చూస్తున్నాము కాబట్టి పరమాత్మకు ఎన్నో రూప కల్పనలు వదిలిపెట్టేసి పరమాత్మ ఒకే ఒక్కడు, ఈ ప్రపంచం అంతా అతనిదే, అన్నింటిలో నేను పరమాత్మను చూస్తాను. ఆ విధంగా చూస్తూ నా లోపలికి వెళ్ళి నాలోని పరమాత్మ యొక్క దర్శనం చేసుకుంటాను. ఆ విధంగా నేను ప్రయత్నం చేసి పరమాత్మను పొందుతాను, పరమాత్మకు ప్రియుడను అవుతాను అని ఈ విధంగా ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాం. పరమాత్మ ఒక్కడే, పరమాత్మకు రూపాలు అనేటివి లేవు,
పరమాత్మ సర్వవ్యాపకుడు, ఆకారము లేదు, రూపము లేదు, ఆకారము లేదు, నిరాకారుడు, సాకారుడు కాదు పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మకు మనము రూపాన్ని తయారు చెయ్యలేమో. మనం ఎంతటి వారమో మన యొక్క రూపాన్ని మనం తయారు చేసుకోలేమో, మన కష్టాలను మనం దూరం చేసుకోలేమో, మన చెయ్యి మన కాలు వేలు ఇరిగిపోతే దాన్ని మళ్ళీ యథావిధిగా చేసుకోలేమో. ఒకవేళ చేసినది ప్లాస్టిక్ సర్జరీ అవుతుంది, కానీ దాంట్లో ప్రాణశక్తి అనేది ఉండదు కదా. కాబట్టి ఆ శక్తి ఏదైతుందో దాన్ని పోయిన దాన్ని అతుకు పెట్టుకొని మనం మంచి బాగా చేసుకునేది. ఒకవేళ దాన్ని అతుకు పెట్టినా అది అతుకులాగానే ఉంటుంది, యథాస్థితిగా పూర్వం ఎలా ఉండిందో అలా ఉండదు. కాబట్టి ఆ శక్తి మనకు లేదు. అలాంటి మనల్ని మనమే సర్దిద్దుకొని మన శరీరాన్ని మనం రక్షించుకోలేము. మన రూపం ఎప్పుడైతే నాశనం అవుతుందో దాన్ని మనం రక్షించుకోలేకపోతున్నామే. మన రూపం మన శరీరం ఏదైతుందో అది ముసలితనానికి వచ్చిందంటే, వృద్ధాప్యం లోపలికి వచ్చిందంటే అది శక్తిహీనంగా అవుతుంది. కాబట్టి దానిని శక్తివంతంగా చేసుకునేటువంటి శక్తి లేదు మన దగ్గర. అలాంటప్పుడు పరమాత్మకి ఏం రూపం తయారు చేస్తాము? కాబట్టి పరమాత్మ రూపం లేనివాడు, అంతటా ఉన్నాడు, ఆకారం లేనివాడు. అతని యొక్క ముఖ్యమైనటువంటి నామము ఓం. ఆ ఓంకారం లోపలనే మనం ఎన్ని నామాలను పెట్టి, ఎన్ని గుణాలకు ఎన్ని నామాలను పెట్టి మనం పూజిస్తున్నామో అవన్నీ అందులో వస్తాయి. కాబట్టి ఓంకారాన్ని స్మరించాలి నిరంతరం. ఆ పరమాత్మలో అంతటా ఉన్నటువంటి పరమాత్మలో అన్నింటి యందు పరమాత్మను చూడాలి. అదే విధంగా తనలో అనుభూతిని చెందాలి. నిరంతరం నా యందు ఉన్నాడు, ఈ మందిరంలో ఉన్నాడు, పరమాత్మ తయారు చేసి ఇచ్చినటువంటి ఈ మందిరంలో ఉన్నాడు. ఒకవేళ మూర్తి అనుకుంటే నేను అనేటువంటి మూర్తి ఏదైతుందో నా ఆత్మమూర్తి అనుకుంటే ఆ మూర్తి లోపల పరమాత్మ లభిస్తాడు. ఆ విధంగా ఊహించుకోవాలి. ఇక్కడ నేను అనేది మూర్తి అని చెప్పడం లేదు, ఒకవేళ మీరు అనుకుంటే అని చెప్తున్నా. కానీ అది కూడా సత్యం కాదు. ఆత్మకు కూడా మూర్తి కాదు అది. జీవుడు ఏదైతుందో అతనికి కూడా మూర్తి అనలేము దాన్ని. అదొక సత్తా, దానిని ఎవరు ఖండించలేరు, ఎవరు నాశనము చేయలేరు. నేను మలినంగా ఉన్నాను, నేను పాపాత్ముడు అంటే పాప ఆత్మ ఏదైతుందో ఆత్మ జ్యోతి అమలహ, మలరహితమైంది, ఏ పాపం లేనిది. అది ఎప్పుడు పాపంలో మునుగుతుంది అంటే నిన్ను నీవే ముంచేసుకుంటున్నావు బురద లోపల. అప్పుడు బురద అంటుతుంది. ఆ బురదను కడిగేసుకోవాలి అంటే జ్ఞానపూర్వకంగా సాధన చేస్తూ పరమాత్మ వైపుకు వెళుతూ పరమాత్మను పట్టుకున్నట్లయితే నీవు యథాస్థితికి వచ్చేస్తావు. నీవు అమలుడవు, అమరుడవు, అమలుడవు, మలరహితమైన వాడవు, మరియు మరణం లేని వాడవు. ఆ స్థితికి వస్తావు. లేదంటే మరణం చెందడము, మలినంలో మునగడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా పరమాత్మ మలరహితుడైనటువంటి పరమాత్మ లాగా నీవు ఉన్నావు. ఆ పరమాత్మను అలానే చూడు, అంతటా ఉన్నటువంటి పరమాత్మను అదే విధంగా నీలోనే చూడు. ఆ విధంగా ప్రయత్నం చేసి నేను పరమాత్మను పొందుతాను అనేటువంటి సంకల్పం రావాలి. ఆ సంకల్పంతో దృఢ నిశ్చయంతో మనం ప్రయత్నం చేసినట్లయితే పరమాత్మ యొక్క అనుభూతిని చెందుతాము. ఈ మంత్రం ద్వారా ఇదే ప్రేరణ మనకు. ఓం శాంతి.